అంతర్గా మండలం మురుమూరు గ్రామం భక్తి పారవశ్యంతో పులకించిపోయింది. మురుమూరు కొమరన్న జాతర నేపథ్యంలో అశేష భక్తుల జయ జయ ద్వానాల మధ్య ఒగ్గుడోలు, కళాకారుల డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, శివతాండవ నృత్యాలతో గురువారం సాయంత్రం జాతర శోభయాత్ర అంగరంగ వైభవంగా ఆలయానికి చేరుకుంది. గ్రామ వీధులన్నీ భక్తి గీతాలతో మార్మోగిపోగా సాంప్రదాయ వేషధరణలతో కళాకారులు జాతర వైభవాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా జాతర నిర్వాహకులు గోపు ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ గ్రామ ప్రజల సహకారంతో జాతర కోసం విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్టు తెలిపారు. శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఈ జాతరలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని పేర్కొన్నారు. ఈ జాతరకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. శ్రీ శ్రీ మురుమూరు మల్లికార్జున స్వామి వారి భక్త మహాశయులకు విజ్ఞప్తి. ఈరోజు సాయంత్రం 6 గంటలకు మురుమూరు గ్రామం నుండి వేలాది భక్తులు డప్పు డోళ్ళ వాయిద్యాలతోటి మరి ఎంతో భక్తి శ్రద్ధతోటి నాట్యం చేస్తూ శివశక్తుల తాండవంతో వేలాది భక్తులు మరి గ్రామ పురప్రముఖులతో సహా ఆ మల్లికార్జున స్వామి భక్తులు మరి బయలుదేరడం జరిగింది ఆ గ్రామం నుండి. అంటే ఏ విధంగా అంటే తండోపతండాలు వేలాది మంది భక్తులు తన్మయ నృత్యం చేస్తూ ఆ మల్లికార్జున స్వామి యొక్క తన్మయంతో మురుమూరు గ్రామం నుండి బయలుదేరి శ్రీ మల్లికార్జున దేవాలయం నూతనంగా నిర్మించబడ్డ దేవాలయం వరకు సాయంత్రము రాత్రి 12 గంటల సమయం వరకు చేరడం జరిగింది. మరి ఆ తదనంతరము ఉదయాన్నే లింగ నరసింహ వారి పురోహితుల బృందం వారి చేత విగ్రహ ప్రతిష్టాపన గురించి లక్ష్మీ గణపతి పూజతో ప్రారంభించి మరి యాగశాల ప్రవేశించి మరి అనేక దేవతల యొక్క ఆహ్వానం పలుకుతూ మరి పూజలు, హోమ కార్యక్రమాలు మరి ప్రారంభమైనవి. ఈ యొక్క హోమ కార్యక్రమాలు ఈరోజుతోటి మళ్ళీ 28 ఉదయం నుండి రాత్రి 12 గంటల వరకు మరి నిత్య హోమ కార్యక్రమాలు జరపబడు. కావున భక్తులందరూ మరి విచ్చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు.